హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు. కాకరకాయ అనంగానే చేదు మేము తినము అంటూ ఉంటారు కదా, ఇలా చేయండి. కమ్మగా చేదు లేకుండా చాలా బాగుంటుంది. లేట్ ఎందుకు, ఈ కాకరకాయ పులుసును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కాకరకాయ పులుసు కోసము పావు కేజీ కాకరకాయలను తీసుకుని వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి. కాకరకాయ పైన ఉండే ఈ పొట్టును మొత్తం ఇలా తీసివేసుకోవాలి. లేత కాకరకాయలు అయితే ఈ పులుసుకు చాలా బాగుంటుంది. ఇలా ఈ కాకరకాయలను ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. కాకరకాయలో ఉండే విత్తనాలను తీసివేయకూడదు. ఈ కాకరకాయ పులుసు కోసము మనం ముందే చింతపండుని నానబెట్టుకోవాలి. వాటర్ వేసి క్లీన్ చేసి వాటర్ వేసుకుని నానబెట్టుకుంటే మనకు చింతపండు నుంచి రసం మంచిగా వస్తుంది. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయలను మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పై కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను ఈ ఆయిల్లో వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అర స్పూన్ పసుపు, అర స్పూన్ సాల్ట్ వేసుకుని మనం ఈ కాకరకాయలను ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కాకరకాయలను ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకు కాకరకాయ చేదుగా ఉండదు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5-6 నిమిషాల పాటు కలుపుతూ మనం ఈ కాకరకాయలను ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఈ కాకరకాయలను ఒక స్పూన్లోకి తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కర్రీలో ఈ కాకరకాయలను ఉడికించి తింటే మాత్రం భలే టేస్ట్గా ఉంటుంది. అదే ఆయిల్లో అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత పొడువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ ఉల్లిపాయలను కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అర స్పూన్ పసుపు వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. అలాగే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుని అల్లం ఎల్లిగడ్డలోని పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 1 కప్పు కారం వేసుకుంటున్నాను. కొంచెం పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకున్నాను. ఈ కారము అడుగు పట్టకుండా కొంచెం వాటర్ వేసుకుని మనము ఉల్లిపాయలను టమాటాలు మెత్తబడే వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకుని ఈ కాకరకాయ ముక్కలకు మసాలా కలిసేలా మనం స్పూన్తో కలుపుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. మరొక 2 నిమిషాల పాటు మనం మూత పెట్టుకుని ఈ చింతపండు రసాన్ని మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికియడం వల్ల ఈ కాకరకాయ కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకుందాం. బెల్లం వేసుకోవడం వల్ల కూడా కర్రీ మరింత రుచిగా ఉంటుందండి. అర స్పూన్ మెంతు పొడి కూడా వేసుకోవాలి. 1 కప్పు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుందాం. ఎండు కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల ఈ పులుసు అనేది చిక్కబడుతుంది. అలాగే ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకుని మరొక్కసారి ఇలా కలుపుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఎంత మంచి టేస్ట్గా ఉంటుందంటే చాలా బాగుంటుందండి ఈ కాకరకాయ పులుసు. ఈ కాకరకాయ కర్రీ వండుతుంటే ఇల్లు మొత్తం ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడం కంటే ముందు కొంచెం కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఈ కాకరకాయ పులుసు కరెక్ట్గా వచ్చింది. చాలా బాగుంటుందండి ఈ కాకరకాయ పులుసు. అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే మాత్రం భలేగా ఉంటుంది. ఇలా రెడీ అయిన ఈ కాకరకాయని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ కాకరకాయలను మనం ఆయిల్లో ఫ్రై చేసి చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేదు అనేదే ఉండదండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు, పిల్లలకు కూడా ఈ కాకరకాయ పులుసును మనం పెట్టవచ్చు. అంత బాగుంటుంది. పిల్లలు కూడా బాగా తింటారు. చాలా బాగుంటుందండి ఈ కాకరకాయ పులుసు. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాకు కామెంట్లో చెప్పండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్.